అస్సలు మాట్లాడొద్దండి. తల్లిదండ్రులని గౌరవించడం అయితే నేర్చుకోవాలి. పెళ్ళైన తర్వాత చాలా వరకైతే తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడడము, ఏదైనా సరే ఏమేం చేసినావా, ఏం సంపాదించి పెట్టినావని ఎదురు క్వశ్చన్లు అయితే వస్తూనే ఉంటుంది కొడుకు నుంచి తండ్రికి. అలా అయితే రానివ్వవద్దు. ఎందుకంటే తను ఆ జనరేషన్లో రెక్కలు ముక్కలు చేసుకుంటేనే ఆ పిల్లలకి పోషణ అనేది, కడుపు నిండా అన్నం అనేది పెట్టుకునే జనరేషన్, అటువంటి జనరేషన్లో పుట్టారు వాళ్ళు. ఇప్పటి జనరేషన్ ఏంటంటే ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఏం సుఖం లేదండి. ఆరోగ్యం కూడా లేదు. అంతటి సుఖం లేని జీవితం ఇప్పుడు ఎందుకండి? అప్పట్లో ఉన్నది, వాళ్ళు కష్టపడినా కూడా వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉండేది, ఎంత ప్రేమగా అన్నీ ఉన్నా ఎంతో సంతోషమైన జీవితం అయితే ఆ జనరేషన్లో ఉంది. ఈ జనరేషన్లో అన్నీ ఉన్నా కూడా ఏం లేనట్టుగానే ఉంది. మరి ఈ జీవితానికి అర్థం ఏంటిదో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. చూడండి, ఏదైనా సరే జన్మ ఉన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులతో మాత్రం ఎలా ఉండాలంటే అదే విధంగా ఉండండి. ప్రేమ భావంతో ఉండండి. వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఉండడం వల్ల మనకు